మీరు ఇంత డైహార్డ్ ఫ్యాన్ ఒక పార్టీ తరపున రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారు. చాలా రకాలైన సవాళ్ళు, ఒత్తిళ్ళు, అరెస్టులు ఇలాంటి పారంపర్య కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఇంట్లో మేడం కానీ, లేదంటే పాప కానీ, లేదంటే పేరెంట్స్ కానీ ఎందుకొచ్చిందిరా మనకి ఇవి ఫేస్ చేయలేకపోతున్నాం అని మాట్లాడుతూ ఉన్న సందర్భాల్లో మీకు ఏమన్నా అనిపించిందా? అసలు వాళ్ళకి ఇష్టం లేదు నేను రాజకీయాల్లో ఉంటాం. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. సో ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మీరు నమ్మరు, నేను సరే కండిషన్స్ పెట్టి లేదులే అంటే అలా జరుపుకుంటా వచ్చా. అధికారం పోయిన తర్వాత కూడా అంటే నేను సగం బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ వదిలేయటం, పొలిటికల్ కంప్లీట్ తిరుగుతుంటే ఒకటి ఎందుకంటే రెండు పడవలు సరిగ్గా ఉండవు, దట్టు కొంత వేరే బిజినెస్ నష్టం రావటం జరిగినప్పుడు కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న టైంలో కూడా ఇంట్లో ఎందుకు రోజు తిరిగి పొలిటికల్ అంటే ఖర్చు కదా, రోజు బయటికి వెళ్తే ఖర్చే, వద్దు అని చెప్పినటువంటి సందర్భాలు అనేకం. ఇంట్లో అయితే మా మిస్సెస్ వాళ్ళు మొన్న ఈ మధ్య దాకా కూడా ఒక 6 months బ్యాక్ దాకా కూడా గొడవ మానేస్తావా లేదా అని. ఇప్పుడు వాళ్ళకి లేదు, నేను వదలని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా వదిలేసరికి నేను చెప్పినట్టు నువ్వు వినవు కాబట్టి, సో ఇంకా నీకు అది ఇష్టమైనటువంటి ఫీల్డ్ అది, దాంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా అని చెప్పి కంటిన్యూ. సో ఇంట్లో వాళ్ళకి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే పొలిటికల్లో ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం తక్కువ, పాపను బయటికి తీసుకెళ్లాలన్నా తక్కువ టైం ఉంటుంది. నాకు పొద్దున సాయంత్రము ఏదో ఒక ఇంటర్వ్యూలు ఉంటాయి. సో పొద్దున తీసుకెళ్ళడానికి కుదరదు, రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి పాప. సో ఆదివారం అంటే మళ్ళీ మనకి ఏదో ప్రోగ్రాంలో ఎక్కడో బయటకు వెళ్తూనే ఉంటాము. సో ఇంకా టైం ఎక్కడ దొరికిద్ది. సో నేను అంత పొలిటికల్ అంతకుముందు అంత యాక్టివ్ లేనప్పుడు, అంటే దాదాపు 7-8 ఏళ్ల క్రితం అనుకోండి, వాళ్ళని ట్రిప్పులు తీసుకెళ్ళేవాడిని తెగ. వెకేషన్స్ వారంలో 2 రోజులు హైదరాబాద్లో బయటకు తీసుకెళ్ళేవాడిని, వారంలో 2 రోజులు. సో ఏదో టైము తీసుకుని వెళ్ళేవాడిని, అంటే మాల్స్కి కానీ షాపింగ్ మాల్స్కి కానీ ఇట్లా, లేదంటే వీక్లీ ఏదన్నా బయటికి, సో ఏదైనా టెంపుల్కో లేదంటే ఇంకేదన్నా టూరిజం ప్లేస్ ఎక్కడో తీసుకెళ్ళేవాడిని. ఇప్పుడు అసలు కంప్లీట్గా లేదు కాబట్టి సో వాళ్ళకి టైం స్పెండ్ చేయట్లేదనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇంత దూరం వచ్చిన తర్వాత పొలిటికల్లో వాళ్ళకి అనిపించింది ఏమని, సో ఒక పార్టీ ఎంటైర్ ఇంత మా వెంకటరెడ్డి అమ్మట ఉంది కాబట్టి మనం ఇంకెందుకు ప్రెజర్ చేయటము, మనమే అడ్జస్ట్ అవ్వాలనేటటువంటి దాంట్లో ఇప్పుడు అయిపోయారు ఇంట్లో వాళ్ళు కానీ అవుతారు, తప్పదు కదా మరి. ఓకే, పాప ఏమంటుంది సార్ అసలు ఇలా బయటకు వచ్చినప్పుడు? ఎప్పుడైనా ఫోన్ చేసి మిస్ అవుతున్నానని చెప్పడం కానీ, లేదంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పేరెంట్స్ మీటింగ్స్ అవి ఇవి స్కూల్లో ఉంటూ ఉంటాయి, అవును, అప్పుడు ఏమని చెప్తూ ఉంటుంది పాప? యాక్చువల్ ఏంటంటే పాపకి జగన్ గారు అంటే ఇష్టం. ఓకే, అంతకుముందు కూడా చూసేది, నేను మాట్లాడుతున్నప్పుడు వీడియోలు కానీ ఈ రోజు నా టీవీలో వస్తా ఉంటే, ఇప్పుడు 6th క్లాస్ కాబట్టి ఇంకా కొంచెం అంత తెలిసిపోయింది కదా, చిన్నప్పటి నుంచే తెలుసు కొంత. 2019లో జగన్ గారి మీద 2018 ఎండింగ్ 19లోనో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తితో. జగన్ అంకుల్కి ఏదో అయ్యింది, వాళ్ళని వెళ్ళి కొట్టొద్దాం పదండి అని అంత చిన్నప్పుడు అప్పుడే అంటే మనం మాట్లాడుకోవటం విని జగన్ గారు అంటే తెలుసు. ఫస్ట్ కొద్ది అరెస్ట్ అయినప్పుడు కొంచెం అంటే భయపడ్డారు, ఏడ్చారు కూడా కొంత. అంటే మా మిస్సెస్ కూడా అంటే ఫస్ట్ టైం వాళ్ళకి ఎప్పుడు ఇవన్నీ కేసులు ఇవన్నీ చూడలేదు కాబట్టి, ఏంటంటే మీరన్నట్టు నేనే ఫస్ట్ టైం కోర్టుకి వెళ్తాం. పోలీస్ స్టేషన్కి చాలాసార్లు వెళ్ళి ఉంటాం, పొలిటికల్గా పోలీస్ స్టేషన్కి అనేక సార్లు ఎవరో ఒకళ్ళు ఉన్నప్పుడు వెళ్తాము, వాళ్ళు కేసులు పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాం. ఇప్పుడు నేను ఆల్రెడీ మనం కర్నూలులో విచారణకి వెళ్ళా, ఒంగోలులో స్టేషన్ బెయిల్ వచ్చింది నాకు, ఒంగోలు స్టేషన్కి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. సో కానీ ఇప్పుడు అంటే ఫస్ట్ టైం మేజిస్ట్రేట్ ముందుకు వెళ్ళటం నేనే ఫస్ట్ టైం కోర్టు లోపలికి వెళ్తాం. సో అంతమంది కూడా ఎప్పుడు కోర్టు లోపలికి వెళ్ళాలి, అసలు ఏ కోర్టు లోపలికి కూడా. సో ఎట్లాంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో భయపడతారు కదా. తట్టు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పాప ఆ రోజు స్కూల్కి వెళ్ళాలి. ఇంకా అంటే మామూలుగా అయితే స్కూల్కి 7:45కి వెళ్తుంది, కానీ ఆ రోజు బాగాలేదని చెప్పి మేము స్కూల్కి వద్దులే, కొంచెం ఫీవర్ ఉందని చెప్పి మేము ఇంకా నిద్ర లేపల. సో పోలీసులు వచ్చిన తర్వాత ఎంత 8:20 ఆ టైంకి నిద్ర లేసేసింది. సో వాళ్ళు వచ్చిన డిస్కషను అంత వినపడుతుంది కదా, పోలీసులు వచ్చారని అన్నది మాట్లాడటం నేను. సో అన్నీ విన్న తర్వాత కొంచెం ఉన్నారు. తర్వాత మళ్ళీ వచ్చేసిన తర్వాత నేను వెళ్ళేటప్పుడు చెప్పేలా బాబుకు మళ్ళీ వచ్చేస్తా పాయరా అని చెప్పి కూడా. అంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు 14 రోజులు రిమాండ్ చేయొచ్చు. అది రిమాండ్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు వీటానికే వాళ్ళు సెక్షన్లు మార్చాలని ప్రయత్నించారు. బట్ మా వాళ్ళు అంత అదైతే కొంచెం గట్టిగా చెప్పటం, అరెస్ట్ చేస్తా అదే మరి మీ తప్పుడు కేసులు కానీ మళ్ళీ సెక్షన్లు కానీ వేరే మాట్లాడితే ఇదని చెప్పి గట్టిగా చెప్పడం వల్ల కొంచెం పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు మోడీ గారు వస్తున్నారు కాబట్టి
కొంచెం శాంతి భద్రతల ఇష్యూ అయ్యిద్ది. తర్వాత ఇప్పుడు అది అవమానం కదా, నల్ల బెలూన్లు వదిలితే అది నల్ల బెలూన్లు వదిలి లేదంటే నిరసన వ్యక్తం చేస్తా నల్ల బెలూన్లతోనో బ్యాట్లోనో అది ప్రధానమంత్రి గారికి అవమానం కదా, అది కూడా వీళ్ళ వల్ల అవమానం అది జరిగినట్టు కదా. కూడా నేషనల్ మీడియాలో మారు మ్రోగిపోతాయి అందుకని వాళ్ళు ఎడిషనల్ సెక్షన్లు నాకు నా మీద యాడ్ చేయలేదు, లేదంటే వాళ్ళు యాడ్ చేయాలనేది వాళ్ళ ప్రయత్నం. అదే అవును. సో ఆ రోజు పాప చాలా ఎమోషనల్ అయి ఉంటుందేమో. ఇంకా నేను నైట్ ఎప్పుడు 12:40కి బయటకు వచ్చా, ఇంకా 1 o'clock ఆ టైంలో అప్పటికి మేలుకొని ఉన్నారు పాప. పడుకోలేదు నైట్. ఇంకా వచ్చినాక నేను బయటికి కారెక్కగానే ఇంట్లో వాళ్ళకి ఫీవర్ కూడా. ఇంట్లో వాళ్ళకి ఇద్దరికి, మా మిస్సెస్ పాప ఇద్దరు మాట్లాడారు ఫోను. ఇంకా అందరూ నా కోసం అప్పుడు దాకా ఉన్న వాళ్ళందరూ చాలామంది వెయిటింగ్ ఫోన్లు. మీరు నమ్మరు, ఒక గంటన్నర ఫోన్లు మాట్లాడటమే సరిపోయింది నాకు. నైట్ వస్తా దాదాపు 1 o'clock నుంచి 2:30 దాకా కంటిన్యూ కాల్స్ మాట్లాడుతున్నాను. ఎవరో ఒకళ్ళు ఫోన్లు మా వాళ్ళు చేసి ఫోన్లు ఇస్తున్నారు పక్కన నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్. సో ఫోన్ చేస్తున్నారు అంటే అప్పుడుదా నా కోసం రాలేనటువంటి వాళ్ళందరూ ఫోన్లు, పార్టీ నాయకులు అప్పుడుదాకా ఆ టైంలో రఘురామన్న ఎక్కువ ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు, అందరూ ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు దాంట్లో. సో అయితే పాపకు కూడా మీరు ఒక విధంగా అలా అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే పోలీసులు అంటే ఏదన్నా తప్పు చేస్తేనే తీసుకెళ్తారు అనే ఫీలింగ్లో వాళ్ళు చెప్తా ఉంటారు కాబట్టి పిల్లలు కాకపోతే అవకాశం ఆ రోజు దొరకలే ఇంకా పిల్లకి. దాని తర్వాత వాళ్ళ క్లాస్లో వేరే ఒక అమ్మాయి కూడా, అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా నన్ను ఫాలో అవుతూ ఉంటారంట. ఏదో పేరు ఉంది వాళ్ళు, నాకు గుర్తులేదు. ఆ పాప నా ఆటోగ్రాఫ్ కావాలని చెప్పి మా పాపను అడిగితే ఒక రోజు డాడీ మా ఫ్రెండ్ మీ ఆటోగ్రాఫ్ కావాలంటుంది కూడా తీసుకెళ్ళింది. రెండో రోజు స్కూల్కి, అంటే ఆ రోజు కూడా వెళ్ళా స్కూల్కి. ఇప్పుడు నన్ను మంగళవారం అరెస్ట్ చేసిన రోజు వెళ్ళా, బుధవారం వెళ్ళలేదు. గురువారం స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంట, అంటే 6th class పిల్లలు అంటే వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఇది మీ కాంక్షిప్త, మా పాప పేరు కాంక్షిప్త, వాళ్ళ డాడీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు అని వాళ్ళ డాడీ చెప్పినాక స్కూల్కి వచ్చినాక అడిగిందంట, మీ డాడీని అరెస్ట్ చేశారు మళ్ళీ వచ్చేసాడు కదా, మేము కూడా హ్యాపీ మీ డాడీ వచ్చేసినందుకు అని. అంటే పిల్లలు కూడా అంత దానికి అంటే రోజు ఫాలో అవుతుంటే వాళ్ళు కూడా అలా దాన్ని మనం అలవాటు అయిపోయి దాన్ని అందులో ఈ కాలంలో పిల్లలు ఏంటంటే అట్లా చెప్పింది డాడీ అరెస్ట్ అయ్యారని వాళ్ళు కూడా, వాళ్ళ డాడీ అని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారంట. ఇప్పుడు బయటకు వచ్చినందుకు హ్యాపీగా ఉన్నామని వాళ్ళు కూడా చెప్పమన్నారు అని. సో ఆ 2 ఇన్సిడెంట్స్ నాకు రోజు ఆటోగ్రాఫ్ తీసుకుంది, అడిగారని చెప్పి. రెండో రోజు మీ డాడీ రోజు అంటే వాళ్ళ డాడీ రోజు చూస్తూ ఉంటాడు, వీళ్ళు ఈ అమ్మాయి కూడా మా అదే మీ కాంక్షిప్త వాళ్ళ డాడీ అవుతున్నాం అని వాళ్ళ పిల్లలకు చెప్పటం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నేను ఉండటము మాట్లాడటము దానివల్ల నన్ను అభిమానిస్తారు. అది లేకపోతే వెంకటరెడ్డి ఎవరు, అదే ఇందాక నేను చెప్పాను. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఉండటమే నాకు ఇష్టం. సో పదవులు వాళ్ళు వస్తే రేపు పోతే దాని గురించి అసలు ఆలోచనే లేదు, దానికోసం మనం పని చేయట్లా. సో అది అసలు మ్యాటరే కాదు.